ఫ్రెండ్స్, మనకి కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కల్లుప్పు పెట్టుకోవాలి. తర్వాత కొన్ని మినుములు వేయాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేయాలి. కొంచెం తరిగిన తర్వాత మనం ముందుగా కట్టి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి బాగుందో ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత కారం వేసుకోండి తగినంత. తర్వాత చిటికెడు పసుపు, ముందుగా తీసి పెట్టుకున్న కలుపు కొంచెం కింద పడింది. ఆ తర్వాత కొంచెం చింతపండు, కొద్దిగా వాటర్ వేసుకోవాలి, తగినంత వాటర్. ఇలా అయిన తర్వాత కొన్ని వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, కొబ్బరి పచ్చడి అయిపోయింది. దీనికి మనం మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా తిన్నా సరే, పోపు పెట్టి తిన్నా సరే, మన బ్యాచిలర్స్కి అతి తక్కువ టైంలో తొందరగా అయ్యే రెసిపీ కొబ్బరి పచ్చడి. దీన్ని వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.